హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మా విల్లా టూర్. సో ఈ విల్లా వచ్చి ట్రిప్లెక్స్ విల్లా. సో ఇదంతా ఎలా ఉంటుంది ఏంటని నేను మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. అక్కడ 3 స్కూటీస్ ఉన్నాయి కదా, అవి నేను ముందు చెప్పున్నాను కదా మేము రెంట్కి తీసుకున్నాము అని చెప్పి, అవి మా స్కూటీసే అనమాట. స్టార్టింగ్ రూమ్ ఉంది కదా, అది వచ్చి సెక్యూరిటీ రూమ్. అక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాము. సో పైన ఎలా ఉంటుంది ఏందని చూపిస్తాను. ఈ డోర్ ఉంది కదా, అది హౌస్ ఎంట్రన్స్. కానీ మనం ఇక్కడ స్ట్రైట్గా స్టెప్స్ ఉన్నాయి కదా, అట్లా వెళ్తే వెనకాల బ్యాక్ యార్డ్, అంటే ఇక్కడ చెట్లు అవి వేసుంటారు కదా, హౌస్ వెనకాల ఎలా ఉంటుందని ఫస్ట్ అటు చూపించి నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చి అటు చూపిస్తాను. ఫస్ట్ డే సెకండ్. ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చి హౌస్ వెనకాల బ్యాక్ యార్డ్ అనమాట. సో అడంతా చెట్లు అట్లా వేసున్నారు. ఇప్పుడు మనం కిందకి స్టెప్స్ తీగలుతున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు లోపల ఎంటర్ అయితే లోపల విల్లా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాలు, మొత్తం అన్ని ఫెసిలిటీస్ భలే ఉన్నాయి ఇక్కడ. చూడండి, టీవీ కింద కబోర్డు, సోఫా మొత్తం చాలా బాగా ఇచ్చారు. ఇదేంటంటే హాల్లో నుంచి బాల్కనీ. సో చూడండి, ఇట్లా కర్టన్స్ వేసి చాలా నీట్గా ఉన్నింది అసలు. బాల్కనీలో కూడా ఒక 4 చైర్స్ వేసి ఒక టేబుల్ వేసి ఉన్నారు, జస్ట్ కూర్చొని మాట్లాడడానికి బాగుంటుందని. అక్కడ చూడండి, ఒకటి బట్టల స్టాండ్ ఇచ్చున్నారు. ఆల్రెడీ మేము వచ్చి బట్టలు కూడా ఆరేసేస్తున్నాం, ఎందుకంటే ఆ బీచ్లో మునిగాం కదా మార్నింగ్. సో అవి వచ్చి ఇక్కడ ఆరేసాము. ఇక్కడ నుంచి కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో వాటరు. ఇది వచ్చి ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఉంది కదా, అది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్స్ కూడా అసలు చాలా పెద్దవి, స్పేషియస్గానే ఇచ్చారు. ఏసీలు ఏంటంటే బెడ్రూమ్స్లో ఏసీలు ప్లస్ హాల్లో కూడా ఏసీ, ఎక్కడైనా ఏసీలు 24 hours ఆన్లోనే ఉన్నాయి. అవైతే చాలా బాగుంది. కర్టన్స్ కూడా అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వచ్చి ఒక బెడ్రూమ్లో ఇట్లా కబోర్డ్ ఒకటి ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో నుంచే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఇట్లా ఒక వే ఉంటుంది. గ్లాసెస్ తీసామంటే ఇట్లా స్విమ్మింగ్ పూల్. అసలు ఎంత బాగుండిందంటే మేమైతే ఈ స్విమ్మింగ్ పూల్లో 2 days భలే ఎంజాయ్ చేసాము. అసలు ఎక్కువ టైం ఇక్కడే దీంట్లోనే స్పెండ్ చేసాము. చాలా బాగుంది ఫ్రెష్గా. ఇది వచ్చి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు. మనం ఒకవేళ క్లాత్స్ ఇక్కడ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ మేమేం వేసుకోలేదు, ఎందుకులో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఏంటంటే పైకి స్టెప్స్, పైన ఏంటంటే కింద ఏంటంటే ఒక హాలు, ఒక బెడ్రూము అంతే. పైకి వెళ్ళామంటే పైన రూమ్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడే పైకి వచ్చాము. పైన ఏంటంటే ఇటు సైడ్ ఆపోజిట్లో రూమ్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఒక సైడ్ కిచెను, ఒక సైడ్ ఒక బెడ్రూము. సో ఇప్పుడు కిచెన్ చూపిస్తాను ఫస్ట్ మీకు.
ఇంతకుముందు నేను వెనకాల బ్యాక్ యార్డ్ అని చెప్పి చూపించాను కదా! చూడండి కిచెన్‌లో నుంచి కూడా బాగా కనిపిస్తుంది అది వెనకాల. సో, ఇట్లా ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు. ఇంకా బాగా అన్నీ మనం ఏదైనా వంట చేసుకోవాలన్నా కూడా గ్యాసు ఇంక చాలా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. చూడండి ఇట్లా అంటే మనం వండుకోవాలన్నా వండుకోవచ్చు ఇక్కడ. కానీ మేమేం వండుకోలేదు. బయటే తిన్నాము. మళ్ళీ అక్కడెక్కడ వండుకుంటాంలే అని. ఇక్కడ ఓవెన్స్ చూడండి కబోర్డ్స్‌లో కూడా గ్లాసెసు అవన్నీ అంటే ప్లేట్సు అవంతా కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు ఒక చిన్నది. మనకేమన్నా యూజ్ అవుతుందేమో అని. కానీ మేము అవి ఏమి యూజ్ చేసుకోలేదు. అన్నీ బయట నుంచే తెచ్చుకొని తిన్నాము. కిచెన్‌కి కూడా ఒక ఏసీ ఇచ్చారు. మొత్తం బాగా అసలు బాగా మెయింటైన్ చేసున్నారు. నీట్‌గా అసలు ఏదైనా కూడా అన్ని రూమ్స్ బాగా క్లీన్ చేయడము ప్రతి ఒక్కటి. చేసి 2 రూమ్స్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడు కిచెన్ అయిపోయింది. దాని ఆపోజిట్‌లో ఏందంటే ఒక బెడ్‌రూము. సో, అది చూపిస్తాను ఇప్పుడు మీకు. అసలు ఈ రూమ్‌లోకి ఎంటర్ అవ్వంగానే నేనైతే భలే షాక్ అయ్యాను. ఎందుకంటే ఎంత పెద్ద రూమ్ అంటే ఈ రూమ్‌ని ఒక 2 రూమ్స్ లాగా చేయొచ్చు. అంత పెద్ద రూమ్ అసలు. కింద ఒక బెడ్‌రూమ్ ఉంది కదా! దానికంటే కూడా ఇది చాలా పెద్ద రూము. చూడండి ఒక దివాన్ టైప్‌లో ఇచ్చారు. 2 చైర్స్ ఇచ్చారు. ఈడ కూడా ఒక కబోర్డ్ ఇచ్చారు. సో, చూడండి ఎంత పెద్ద రూమ్ అంటే అసలు చాలా పెద్ద రూము. దీన్ని ఏందబ్బా ఇంత రూమ్ ఉందే, దీన్ని 2 రూమ్‌లాగా చేయొచ్చు కదా ఈ ఇల్లు అనుకున్నాం. కానీ ఏమో ఈ రూమ్ ఒక్కటే మళ్ళీ చాలా పెద్ద రూము. కిందది మీడియం రూమే. సో, దీనికి కూడా ఏందంటే బాల్కనీ చూడండి ఇట్లా ఓపెన్ చేసి మనం బాల్కనీకెళ్ళొచ్చు. ఈ బాల్కనీలో కూడా 2 చైర్స్, ఒక టేబుల్ ఇచ్చారు. అసలు ఈవినింగ్స్ అప్పుడు ఇట్లా కూర్చున్నామంటే చల్లగా గాలొస్తా భలే ప్లెజెంట్‌గా ఉంటది చుట్టుపక్కలంతా చూస్తా. దీంట్లో అటాచ్డ్ వాష్‌రూము. అన్ని రూమ్స్‌లో వాష్‌రూమ్స్ అయితే భలే నచ్చాయి. అంతా ఒకే మోడల్‌గా ఉంటాయి. 3 రూమ్స్‌లో వాష్‌రూమ్స్. కానీ చాలా నీట్‌నెస్‌తో ఉంటది. ఓవర్ నీట్‌నెస్ అనుకోండి అంత బాగుంటాయి. ఇప్పుడు పైకెళ్తున్నాం మనం. పైనొచ్చి ఒక రూము అంటే 3 బెడ్‌రూమ్స్ రూమ్ గదా! ఆల్రెడీ కింద ఫ్లోర్‌లో ఒకటి చూసారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో కిచెను ప్లస్ ఒక రూమ్ చూసారు కదా! బెడ్‌రూము. సో, ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తాను. ఇప్పుడు పైకెళ్తా ఉన్నాం. నైట్ ఇంకా బాగుంటుందేమో. ఇది నైట్ ఇంక దీవా సో, ఇది పైన బెడ్‌రూము చూడండి. ఇది కూడా పెద్ద స్పేషియస్‌గానే ఉంటాయి రూమ్స్ అంతా. కానీ ఏందంటే నాకు కింద ఫ్లోర్‌లో ఉండే బెడ్‌రూమ్ కంటే, ఈ పై ఫ్లోర్‌లో ఉండే బెడ్‌రూమ్ కంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు మిడిల్ ఫ్లోర్‌లో చూపించాను కదా! ఆ బెడ్‌రూమ్ చాలా పెద్దదనిపించింది అసలు. దీంట్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఒక కబోర్డ్ ఇచ్చారు. ప్లస్ ఇట్లా అటాచ్డ్ వాష్‌రూము. వాష్‌రూమ్స్ చెప్పాను కదా! అన్ని రూమ్స్‌లో ఒకేలాగుంటాయి. మోడల్ అంతా. కానీ చాలా బాగుంటాయని చెప్పాను కదా! ఇది దీంట్లో వాష్‌రూము. ఈ రూమ్‌కి ఆపోజిట్ డోర్ ఉంది కదా! ఇదేందంటే పైన టెర్రస్‌కెళ్ళడానికి. చూడండి ఇది మొత్తం టెర్రస్ అంటే ఆ 2 రూమ్స్‌కంతా బాల్కనీ ఉన్నింది. సో, దీనికేందంటే డైరెక్ట్ టెర్రస్ అనమాట. అసలు ఎంత బాగునిందంటే చాలా విశాలంగా ఏదో పెద్ద ప్లేస్ అయినట్టు ఈ పైకొచ్చి చూస్తే చుట్టుపక్కల గోవా అంతా కనిపిస్తా ఉన్నింది. చాలా బాగునింది ఇక్కడైతే. ఈ విల్లా ఏందంటే మాకు 1 డేకి 15,000 అయింది. వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే చాలా నీట్‌నెస్‌గా ఉన్నింది కదా! అది కాక ఏందంటే 3 కపుల్స్ కాబట్టి మాకు ఫ్రీగా అంతా బాగునింది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.